బీజేపీకి అనుకూలంగా ఉండే అరుణ్ గోస్వామి అప్పుడప్పుడు తన ఛానల్కి మరి బీజేపీ పార్టీ ఛానల్ అనే పేరు రాకుండా న్యూట్రల్గా ఉండడం కోసం ఏదో ఒక పార్టీని అప్పుడప్పుడు బీజేపీ మీద కూడా దుమ్మెత్తి పోస్తే బాగుంటుంది కదా అనుకుంటాడు. బీజేపీ కాకపోతే ఎన్డీఏ. సో ఆయనకి ఇండిగో ఫ్లైట్ వ్యవహారం ఆయనకి ఒక మంచి అవకాశంగా దొరికింది. సో దానికోసం ఎన్డీఏని తిడుతున్నట్టు ఉండాలి, అట్లాగనే మోడీ గారి కోపం రాకూడదు. అందుకోసం ఏం చేశాడు ఆయన, రామ్మోహన్ ఎత్తుకొని, సరే రామ్మోహన్ ఎత్తుకుంటే దానికి ఎవరో ఒకళ్ళు బక్రా కావాలి కదా. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిచాడు. అది ఇండిగో ప్రాబ్లం వచ్చేసి ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాబ్లం, తెలుగుదేశానికి సంబంధించిన ప్రాబ్లం కాదు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టాభి వీళ్ళందరినీ పిలిపిస్తే అబ్బా మనకి రిపబ్లిక్ టీవీ నుంచి ఆహ్వానం వచ్చింది, మనోడే కదా, మనం ఎన్డీఏ అలయన్స్ కదా, మనకి మంచి మర్యాదలు దొరుకుతాయి వాళ్ళు ఎగేసుకుని వెళ్తే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు రెచ్చగొట్టేసరికి వాళ్ళు రామ్మోహన్ వెనకేశ్వర రావడం మొదలుపెట్టారు పార్టీ తరపున. అక్కడ వాళ్ళు గూతులో పడ్డారు. రెండోదేమో మన లోకేష్ అమెరికా నుంచి మొత్తం కేసు అంతా ఈ ఇండిగో సంక్షోభం అంతా మానిటర్ చేస్తున్నాడని ఇంకో స్వామి భక్తి చూపించారు. అక్కడ ఇంకోసారి దొరికారు. ఇంకా ఎడాపెడ వాడుకొని వాళ్ళని మొక్క తిప్పలు పెట్టి మొక్క చెక్కలు చేసి మంచినీళ్ళు తాగిపించిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఈ ట్రాప్ ఏంటో అర్థమయ్యి కింద మీద పడుతున్నారు. ఇది టీడీపీ వర్సెస్ మీడియాగా కాకుండా టీడీపీ వర్సెస్ అరుణ్ గోస్వామి. సో మోడీకి అవసరమైతే అప్పుడప్పుడు ఎవరినైనా పక్కన పెడతారు. చంద్రబాబునే కావచ్చు, లోకేష్ అనే కావచ్చు. సరే.